రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన గ్రామ సచివాలయ సంస్థల కార్యదర్శులు ఆయా పంచాయతీల్లో అన్ని శాఖల ఉద్యోగులపై పర్యవేక్షణ అధికారులు కలిగి ఉండాలని సబ్బవరం ఈఓపీఆర్డీకే మహేష్ అన్నారు. శనివారం ఆయన స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సచివాలయ కార్యదర్శులు ఇతర ఉద్యోగుల సమావేశంలో పై విధంగా ఆదేశించారు. ఈ సందర్భంగా కార్యదర్శి అందరినీ ఉద్దేశించి ఆయా గ్రామాలలో జరుగుతున్న పారిశుద్ధ్య పనులు, త్రాగునీటి సరఫరా, అంటువ్యాధులకు సంబంధించిన టీకాలు, ఆరోగ్య సమస్యలపై చర్యల గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. సబ్బవరం మేజర్ గ్రామ పంచాయతీలో మురుగునీటి పారుదల సమస్య అధికంగా ఉన్నందున ప్రజలు ఇబ్బంది పడుతున్నట్లు తన దృష్టికి వచ్చిందని, ఆ సమస్యను అధిగమించేందుకు పంచాయతీ పాలకవర్గం దృష్టికి తీసుకెళ్లి శాశ్వత పరిష్కారానికి మార్గం చూపించాలని కార్యదర్శి మూర్తిబాబుని ఆదేశించారు. గతంలో సబ్బవరం మండల కేంద్రంలో నిర్మించిన డ్రైనేజీ నిర్మాణం అసంపూర్తిగా చేపట్టడం వల్ల ఒరుగునీటి పారుదలకు అవుట్లెట్ లేక గృహాల్లో వాడిన నీరు రోడ్ల మీద ప్రవహిస్తుందన్నారు. ఇకపై ఎలాంటి సమస్యలను అధిగమించే విధంగా కేంద్ర ప్రభుత్వం మంజూరు చేస్తున్న 15వ సంఘం ఆర్థిక నిధులు, కేంద్ర ప్రభుత్వ వాటా కింద వస్తున్న నిధులన్నీ నేరుగా పంచాయతీలకి అందిస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించడంతో ఇలాంటి సమస్యల నుండి గ్రామ పంచాయతీల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టే వీలుందని మీడియా అడిగిన ప్రశ్నకు జవాబుగా మహేష్ తెలిపారు. ఈ సమావేశంలో గ్రామ సచివాలయ కార్యదర్శులు మూర్తిబాబు, బ్రహ్మ, ప్రేమ్, మహాలక్ష్మి నాయుడులు పాల్గొన్నారు. వాస్తవం ఉంది. ముఖ్యంగా ఇక్కడ డ్రైనేజ్ నిర్మాణమే పూర్తి స్థాయిలో జరిగి ఉండలేదు. అంటే మెయిన్ రోడ్డు ఏర్పాటు అవనండి కానివ్వండి, దీనివల్ల పూర్తిగా జరగకపోవడం జరిగింది. కూడా అవుట్లెట్ చివరి వరకు రాకపోవడం, అంటే నిధులు 5 లక్షలు ఉంటే 100 మీటర్లు 200 మీటర్లు కట్టాడు. అవుట్లెట్ లేకపోవడం వల్ల ఈ ప్రాబ్లం అది గుర్తించడం జరిగింది. గతం కంటే ఇప్పుడు సెంట్రల్ కేంద్రం నుండి 15 ఫైనాన్స్ ఫండ్స్ ఇవన్నీ ఇప్పుడు పంచాయతీలకే నేరుగా అడ్జస్ట్ అవుతున్నాయి. కాబట్టి ఇప్పుడు వాటిని కూడా ఇన్ టైంలో ఖర్చు చేయమని చెప్తున్నాం. వీటి మీద ప్రధానమైన దృష్టి పెట్టమని కూడా సర్పంచులకి వీటిలాంటికి సూచనలు జారీ చేశాము. ఉన్న వాటిని మెయింటైన్ చేయడానికి భాగంగా ప్రస్తుతం మొన్నటి నుండి కూడా సబ్బవరంలో అయితే ఎన్ఎంఆర్ మీద వర్క్ అంటే షిఫ్ట్ తీయడం కూడా జరుగుతుంది. మొన్న కూడా నేను పర్సనల్గా కూడా విజిట్ చేశాను. ఈరోజు కూడా మెయిన్ రోడ్లో షిఫ్ట్ చేయడం జరుగుతుంది. అధికారైనా ప్రజాప్రతినిధులు మీరు చెప్పిన సమస్య మీద మాత్రం మాకంటే కూడా మీరు ఎన్నుకున్న సర్పంచ్, వార్డు మెంబర్లు మెయిన్ రోడ్డు, సాయినగర్ మీద డ్రైనేజ్ మీద దృష్టి పెట్టాల్సిన అవసరం అయితే ఉంది సార్. మేము తగిన సూచనలు జారీ చేస్తాము. తీర్మానాలు చేసుకొని ఇంప్లిమెంట్ చేయాల్సింది స్థానిక ప్రజాప్రతినిధులు మాత్రమే. సార్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక ఎంతో కీలకంగా మారిన ఈ గ్రామ సచివాలయ వ్యవస్థలో కార్యదర్శుల పాత్ర మీద ఎలాంటి సూచనలు ఇచ్చారు? మెయిన్ ఇప్పుడు సచివాలయ వ్యవస్థలు బాగా రన్ అవ్వాలనుకుంటే అంటే ఎన్ని సెక్టార్స్ ఉన్నప్పుడు కూడా ఇప్పుడు ప్రధానమైన ఇప్పుడు అదే ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఎన్ని శాఖలు ఉన్నా అన్ని శాఖలకి టీమ్ లీడర్గా పంచాయతీ సెక్రటరీని ఉంచాము. అంటే గ్రామ పంచాయతీ అనే కాకుండా మిగతా అన్ని యాక్టివిటీస్లో అందరినీ లీడ్ చేయాల్సి ఉంది. ఆ బాధ్యత నుండి అది ఎప్పుడైతే సక్రమంగా చేయగలుగుతారో ప్రజలందరూ చేయగలుగుతారన్న ఉద్దేశంతో ఇప్పుడు మేజర్గా అదే తెలియజేయడం అయింది. అన్ని శాఖలని చేస్తూ ప్రతి డిపార్ట్మెంట్ ఓన్లీ గ్రామ పంచాయతీ కాకుండా అటు ఇంజనీరింగ్ కానీ, అటు వాటర్ సప్లై కానీ, ఇటు వెల్ఫేర్ కానీ అన్నీ చూడాల్సిన బాధ్యత పంచాయతీ సెక్రటరీదే. కాబట్టి దాని నుండి పర్యవేక్షణ కూడా స్ట్రిక్ట్గా చేయమని ఆదేశాలు ఇచ్చాము. గారి సబ్బవరం మండలం ఈరోజు మండలంలో గల గ్రామ పంచాయతీ సెక్రటరీలందరితో మీటింగ్ ఏర్పాటు చేసాం. దీనికి ప్రధానమైన కారణం ఏంటంటే నోటిఫికేషన్ వచ్చిన దగ్గర నుండి పంచాయతీ సెక్రటరీస్ ఎన్నికల విధుల్లో ఉండటం వలన రెగ్యులర్ డ్యూటీస్లో చిన్న అంతరాయాలు ఇవన్నీ ఏర్పడ్డాయి. అవన్నీ కవర్ చేస్తూ మళ్ళీ యథావిధంగా గతంలో జిల్లాలోనే మన మండలానికి బాగా చేసుకుంటూ అదేవిధంగా మళ్ళీ యాక్టివేట్ చేయడానికి చెందడానికి గాను పంచాయతీ సెక్రటరీలందరికీ ఒకసారి సమావేశం ఏర్పాటు చేసి ముఖ్యంగా వచ్చే ఈ వాతావరణ ప్రభావం వలన తీసుకోవాల్సిన అన్ని జాగ్రత్తలు, అదేవిధంగా శానిటేషన్ పరంగా కానివ్వండి, వాటర్ సప్లై పరంగా కానివ్వండి, మిగిలిన పబ్లిక్ అందించాల్సిన అన్ని సేవల్లో కూడా గతం కంటే మెరుగ్గా చేయడానికి గాను ఇన్స్ట్రక్షన్స్ అన్నీ ఇవ్వడం జరిగింది. ఫాలో అవ్వమని సందర్భంగా చేయడం జరిగింది.